నాన్న, మహాభారతం గురించి నేను చాలా విన్నాను. కానీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆ కథలు మనకెందుకు ఉపయోగపడతాయి? చాలా మంచి ప్రశ్న అడిగావు. మహాభారతం కేవలం ఒక కథ కాదు. అది ఒక జీవిత పాఠశాల. అందులో మన జీవితానికి సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు, పాండవులు తమ రాజ్యాన్ని జూదంలో కోల్పోయారు. ఈ రోజుల్లో ఒక వ్యాపారంలో నష్టపోయినప్పుడు ఎలా ముందుకెళ్ళాలి? పాండవుల కథలో మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. జూదంలో ఓడిపోయిన తర్వాత వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. వారు భయపడి పారిపోలేదు. ఆ కష్టకాలంలో వారు వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. మంచి స్నేహితులను, అంటే కృష్ణుడు లాంటి వారిని వాళ్ళు సంపాదించుకున్నారు. అలాగే వ్యాపారంలో నష్టం వస్తే భయపడకూడదు. ఆ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త ప్రణాళికలు చేయాలి. ఓటమి అనేది అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం. కర్ణుడి గురించి ఏమిటి? అతను చాలా మంచివాడు, గొప్ప యోధుడు. కానీ దుర్యోధనుడితో స్నేహం చేసి చివరికి ఓడిపోయాడు. మంచి వ్యక్తులు చెడు స్నేహంతో ఎలా చిక్కుకుంటారు? కర్ణుడి పాత్ర చాలా లోతైనది. అతడు దుర్యోధనుడికి ఎందుకు తోడు నిలిచాడంటే, దుర్యోధనుడు మాత్రమే అతని కులం, హోదా చూడకుండా గౌరవించాడు. కానీ కర్ణుడు ధర్మాన్ని పక్కన పెట్టాడు. అతను తన స్నేహానికి ప్రాముఖ్యత ఇచ్చి అధర్మానికి మద్దతిచ్చాడు. దీనివల్ల నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మంచి స్నేహితుల్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనకు ఎవరు సహాయం చేసినా మనం ధర్మాన్ని, మంచిని వదిలిపెట్టకూడదు. దుర్యోధనుడు అధర్మం చేస్తున్నప్పుడు అతనికి మద్దతు ఇవ్వడం కర్ణుడికి తప్పైంది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడటానికి భయపడ్డాడు. కృష్ణుడు అతనికి ధైర్యం ఇచ్చాడు. ఈ రోజుల్లో మనకు ఇలాంటి గందరగోళమైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అర్జునుడికి గందరగోళం చాలామంది యువకులకు ఎదురయ్యే సమస్య. మనం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం కూడా గందరగోళంలో పడతాం. అప్పుడు మనకు కృష్ణుడు వంటి గురువు, మార్గదర్శుడు కావాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విధానంగా మనం మన కర్తవ్యం, అంటే ధర్మం మీద దృష్టి పెట్టాలి. సరైన మార్గంలో కష్టపడితే విజయం మనదే. అంత పెద్ద యుద్ధంలో అంతమంది ఎందుకు చనిపోయారు? నిజంగా యుద్ధం ఒక పరిష్కారమా? యుద్ధం ఎప్పుడు చివరి పరిష్కారం కాదు. మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందంటే, చాలామంది అహంకారం, స్వార్థం మరియు ద్వేషం వదిలిపెట్టలేదు. పాండవులు చాలా ప్రయత్నించారు శాంతి కోసం, కానీ దుర్యోధుడు ససేమిరా అన్నాడు. మనం ఈ కథ నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, చిన్న సమస్యలను పరిష్కరించుకోకపోతే అవి పెద్ద సమస్యలుగా మారి చివరికి పెద్ద యుద్ధానికి దారితీస్తాయి. ఈ రోజుల్లో మనం అహంకారాన్ని వదిలిపెట్టి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ధర్మం అంటే ఏమిటి? అది ఈ రోజుల్లో కూడా అదే విధంగా ఉంటుందా? భీష్ముడు, ద్రోణుడు ధర్మపరులు అయినప్పటికీ దుర్యోధనుడి పక్షాన నిలబడ్డారు. ఎందుకంటే వారు తమ కర్తవ్యానికి కట్టుబడి ఉన్నారు. ధర్మం అనేది మనసుకు సంబంధించిన విషయం. ఈ రోజుల్లో కూడా ధర్మం ఎప్పటికీ మారదు. అది మన మనస్సాక్షిని అనుసరించి నిర్ణయం తీసుకోవడం.